రియాలిటీగా జనాలు ఎలా ఉంటారంటే, చిన్న ఏజ్లో మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటున్నాం అనుకో, వీడేంద్ర బైక్ ఇంత చిన్న ఏజ్లో ఈ బిజినెస్ పెట్టుకుంటుండు, మనకి బిజినెస్ అవసరమా, పైసలన్నీ ఖరాబ్ చేసుకుంటాడేమో అని అంటారు. అదే బిజినెస్లో నువ్వు లాస్ కాకుండా నువ్వు లాభాలు తెచ్చుకున్నావు అనుకో, బాబు ఏమో వీడు చిన్న ఏజ్లో పోయి ఇంత మంచి బిజినెస్ పెట్టుకుంటారా, వీడు మస్తు పైసలు సంపాదిస్తుండు, వీడు చాలా గ్రేట్ రా, వీడు ఎంత మంచోడు అంటే నీ అమ్మ చూసి నేర్చుకుంటారా అని వీళ్ళే అంటారు. అదే బిజినెస్లా నువ్వు నష్టపోయినావు అనుకో, ఎవడు బొమ్మన్నాడు ఆ బిజినెస్లకి మన తీటలేసి పోయిండు, ఎవడు బొమ్మన్నాడు ఆ పైసలన్నీ వేస్ట్ చేసుకుంటుండు, వాడంత వేస్ట్గా లేడని తిడతారు. అంటే మీరు కామన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జనాలు మనం ఏం చేసినా మనల్ని ఎప్పుడు వీడు నాశనం కావాలనే కోరుకుంటారు, కానీ నువ్వు వాని ముంగట పైకి పోవాలని ఎవ్వడు కోరుకోడు. అందుకనే నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నీ సొంతంగా నువ్వు మాత్రమే చేయగాని ఎవ్వడి కోసం లెక్క చేయకు. ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు అది నీ డబ్బు, నీ దమ్ము, నీ ధైర్యం నువ్వే చేసుకోవాలి. పక్కడితో నీకేం అవసరం, వాడు ఏమంటాడు, వాడు ఇది అంటాడు, వాడి గురించి మనం పట్టించుకోవాలి. వాడి గురించి పట్టించుకోమనుకో మన సర్వనాశనం అయిపోతుంది.